ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకునేలాగా మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అనేక దినాన్ని చూడలేకపోయారు, కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడా. ఈ రాత్రి లైవ్ను ఆశ్రదించి అనేకలు దీవెనకరంగా ఈ లైవ్ నుంచి మనం యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ప్రభు నామమును స్తుతిద్దాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృపా, 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 నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. పేరు పెట్టి పిలచిన నీదు కృప, పైకి లేవనే తిన నీదు కృప, పేరు పెట్టి పిలచిన నీదు కృప, పైకి లేవనే తిన నీదు కృప, నీ 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 కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నాకై రక్తం కాచెను నీదు కృప, నాకు రక్షణిచ్చెను నీదు కృప, నాకై రక్తం కాచెను నీదు కృప, నాకై రక్తం ఇచ్చెను నీదు కృప, నీ 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 కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. స్తోత్రం నాయనా, నీకు వందనాలు. మీరు చూపించిన కృప ఎంత గొప్ప. పలుమార్లు మీ గాయాలు రేపినప్పటికి కూడా, ఎన్నో మార్లు ఏడిపించినప్పటికీ, స్టిల్ షోయింగ్ మర్సీ, మీ దయ, మీ కనికరం, మీ దీవెన మాకు ఇస్తూనే ఉన్నావు. నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి వందనాలు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరూ హల్లెలూయా. అలాగే ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం నాయన, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం, నీకు వందనాలయ్యా. నీ కృపయే రక్షణాధారం, నీ కృపయే నాకున్న ధైర్యం,
నీ కృపయే నీకున్న సుగుణం నీవేరాతిశయము నీ ప్రేమ మరం నీ ప్రేమ మధురం నీ కృపయే నన్ను బ్రతికించెను నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ కృపయే నన్ను బ్రతికించెను ఆరాధించి కీర్తింతును ఆరాధించి ఆర్భాటింతు పూజించి కీర్తింతును ఆరాధించి ఎన్న తరమా నీ కృపలను ఎన్న తరమా నీవు చేసిన మేలను ఎన్న తరమా నీ ఆలోచనలను ఎన్న తరమా నీ కృపలను ఎన్న తరమా నీవు చేసిన మేలను ఎన్న తరమా నీ ఆలోచనలను ఎన్న తరమా నా దైవమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి ప్రభా నాయన మీ రుణమును తీర్చుకోగలం. థ్యాంక్ యూ వండర్ఫుల్ గా. స్తోత్రం నీకు వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చారు నాయన. అనేక దినాన్ని చూడలేకపోయారు, కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు వా గొప్ప దేవుడు నాయన. మా భక్తిని బట్టి మా శక్తిని బట్టి కాదు నాయన, కేవలం మీ కృపను బట్టి బ్రతికున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. మీరు చేసిన మేలు లెక్కకు మించి నాయన. అన్ఎక్సప్లైనబుల్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఫర్ us. Thank you, Lord, for your love and affection on us, compassion on us. ఈ రాత్రి లైవ్ ద్వారా అనేకులతో మాట్లాడండి, అనేకులు దీవించండి, అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి. గత 5 సంవత్సరాలుగా ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి సహాయం చేశాను నాయన. నాకు నా కుటుంబానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. కానీ కొన్ని వేల వర్తమానాలు రిలీజ్ అయ్యాయి ప్రభు. ఎవరైతే వింటున్నారో వారందరూ దీవించబడడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 23వ కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన చదువుకుందాం. మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు ఆ పైన దావీదు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. ఏంటంటే అక్కడ దావీదు కీర్తననే రాయబడి దావీదు యొక్క సీక్రెట్ ఇక్కడ చెప్పేస్తున్నాడు. దావీదు యొక్క సమృద్ధి, దావీదు ఆశీర్వదించబడిన తర్వాత, దావీదు దీవించబడిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత, సమృద్ధిగా దేవుడు ఇచ్చిన తర్వాత, ఇంకా తరిమినోడు లేకుండా దేవుడు చేసిన తర్వాత, శత్రువులందరినీ దేవుడు భూస్థాపితం చేసిన తర్వాత దావీదు రాస్తున్న కీర్తన ఇది. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ ల్యాక్ నథింగ్. పిల్లరా, దావీదు ఒరిజినల్ గా గొర్రెల కాపరి. గొర్రెల విషయంలో ఒక కాపరి ఎలాంటి కన్సర్న్ కలిగి ఉంటాడో దేవుడు అంతకని ఎక్కువగా దావీదు ఎడల కన్సర్న్ కలిగి ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, నా గొర్రెలకి నేను కాపరిని, నాకేమో నా దేవుడు కాపరి. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నాకేమి కొదువు ఉండదు. ఐ షల్ నాట్ వాంట్ ఎనీ మోర్.
దేని గురించి నేను పట్టించుకోను, దేని గురించి నేను ఆశపడను. చూడండి కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో దేవుని బిడ్డలమైన మనం దేనికి విషయంలో మనం కంగారు పడకూడదు. ఎందుకంటే మన కాపరి చూసుకుంటాడు అన్ని. 127 కీర్తన 2వ వచనం, మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుంటూ వరకు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా. చదువు ఇంగ్లీష్ లో. Behold, it is a vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows, for he gives his beloved sleep. He gives who? His beloved sleep. In vain you rise early and stay up late, toiling for food to eat, for he grants sleep to those he loves. Yes. తన ప్రియులు రిలాక్స్ అయిపోతున్నాయి. ఈ లవ్డ్ వన్స్ రిలాక్స్ గా ఉంటుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఎంత గొప్ప మాట అండి. మత్తయి సువార్తలో కూడా ఈ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. తర్వాత ప్రభు అంటారు అక్కడ 31, ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందో చింతిస్తున్నారు మీరు. అనుజనులు ఇలా అనుకుంటారు. అయితే మీరేమి కంగారు పడద్దు, మీకేం కావాలో ఆయనకి. మన పరలోకపు తండ్రికి మనకేం కావాలో తెలుసంట, ఎప్పుడు కావాలో తెలుసంట, ఎలా ఇవ్వాలో తెలుసంట, మనకి ఏది ఇష్టమో అని తెలుసంట. మనకి ఏది ఇష్టమో మనకి ఏది సంతోషమో అది ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. అలాగని మనకు మేలు కలిగించేది ఇస్తాడు సుమా. మన ఏది పెడితే అది కొండ మీద కోతిని తీసిరంటే అవుతుంది. అది మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసునందు మహిలో మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎప్పుడు ఇలాంటి కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి పిల్లరా? మనం ఒక స్నేహితుడు ఇంటికి వెళ్ళి అడిగాడట. ఏమని అడిగాడు? అయ్యా నాకు ఫ్రెండ్స్ వచ్చారు, ఏదని ఈ బాబు అని అడిగితే ఓ నో 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 నో, నా పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అన్నప్పుడు మాటమాటికి అడిగినప్పుడు ఏం చేశాడట? మాటమాటికి అడిగినప్పుడు ఏం చేశాడట? ఇంకా విసుగుపోయి ఇచ్చేసాడట. ఈ లోక సంబంధమైన ఫ్రెండ్సే అలా ఇస్తే మన పరలోకపు తండ్రి మరింత శ్రేష్టమైన గొప్ప ఈవులను మనకి అనుగ్రహించును అని దేవుని వాక్యంలో లూకా సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో మరి మనం చూస్తాం. 11వ వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చిన, గుడ్డు అడిగితే తేలిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడట. ఈ లోక సంబంధమైన ఫ్రెండ్స్ స్నేహితులు మనం అడిగితే కాదనరు. అవునా? ఎస్. చేప అడిగితే పామిస్తాడు, చేప అడిగితే చేపిస్తాడు, గుడ్డు అడిగితే తేలిస్తాడు. నో, మనం ఈ భూ సంబంధంలో ఎవరే? మరి మీ పరలోకపు తండ్రి ఎంత మంచి తండ్రి, ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత గొప్పవాడు. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మీకు ఏమి కావాలనో అది మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. కాబట్టి దేని విషయమై చింతించాల్సిన అవసరం లేదు. దేని గురించి వరీ నాట్ ఫర్ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఎనీథింగే.
నువ్వు దేని గురించి, నీ వ్యక్తిగత విషయంలో అయినా, నీ కుటుంబ విషయంలోనైనా, నీ బిడ్డల విషయాల్లోనైనా, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలోనైనా, నీ సంఘంలో, నీ సేవ విషయంలో, ఏదైనా ఏ విషయం గురించి కూడా నువ్వు చింతించొద్దు. ఎందుకు చింతించొద్దు అని నేను చెప్తున్నానంటే, యెహోవా నీ కాపరిగా ఉన్నాడు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ ఎనీ మోర్. నాకు ఏ కొదువ ఉండదు. ఎంత అద్భుతంగా తెలుగు బైబిల్లో భక్తులు రాశారండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లోటు లేదు. ఐఎమ్ రిలాక్స్డ్. మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? నీవు ఆయనకు ఆ షీప్ లాగా, గొర్రెవలే నీవు ఆయన వెంబడిస్తున్నావా? దేవునికి నీకు కాపరికి గొర్రెకి ఉన్న అవినాభావ సంబంధం ఉందా? దేవునితో నీ రిలేషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ గాడ్? దావీదు అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత రాస్తున్న గీతం ఇది. యెహోవా నా కాపరి, నేను నా ప్రజలకు కాపరిని, లేకపోతే నా గొర్రెలకు నేను కాపరిని, నాకు నా దేవుడు కాపరి. ఆయన అధికారానికి ఒప్పుకున్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇంగ్లీష్ బైబిల్. Trust in the Lord with all your heart and lean not on your own understanding. 6. In all your ways acknowledge him and he shall direct your paths. Yes, acknowledge him. Submit to him అని ఉంది. నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారం. ఎవరి అధికారం అంట? గాడ్స్ అథారిటీ. సబ్మిట్. గివ్ యువర్ లైఫ్ టు హిమ్. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. లార్డ్, ఐఎమ్ నథింగ్. నేను నీకు బిడ్డను, నేను నీ బిడ్డను, నేను నీ గొర్రెను, నేను నీ మార్గాలు నడుస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ప్రభు చెప్పినట్టుగా, ప్రభు నేను అట్టగా ఉంటాను, అలా ఉంటాను తండ్రి అని అన్నప్పుడు, ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? 6వ వచనం, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, నాకు అన్ని తెలుసు కదా అని అనుకోవద్దు. నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు, నీ డిగ్రీస్ మీద నువ్వు ఆధారపడద్దు, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు, నీ ఆస్తి మీద నువ్వు ఆధారపడద్దు, మరెవరో స్పాన్సర్స్ మీద నువ్వు ఆధారపడద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని అధికారానికి ఒప్పుకొని సమర్పించుకుంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు, నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగము యెహోవానికి కనపరచము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ కానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు దేవుని బిడ్డలమైన మనం నిశ్చింతగా ఉంటున్నామా? రిలాక్స్గా ఉంటున్నామా? అనుజనుల్లాగా తొందరపడుతున్నామా? కంగారు పడుతున్నామా? రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, నేను ఏం ధరించుకోవాలి, వాట్ షుడ్ ఐ డూ? నో మై ఫ్రెండ్స్, మన కాపరి మామూలు కాపరి కాదు, శ్రీమంతుడైన మన కాపరి బలవంతుడు, మన కాపరి ఐశ్వర్యవంతుడు, మన కాపరి గొప్పవాడైన, ఈ భూమి ఆకాశమును సృజించి సముద్రమును దానిలో సర్వమును సృజించిన వాడు ఆయనే. వరీ నాట్. అందుకే లేఖనం చెప్తుందంటే, రేపటి గురించి చింతపడదు, రేపు గురించి నువ్వే కంగారు పడదు, రేపు ఏం జరుగుతుందో అని. రేపు యేసయ్య చేతిలో ఉంది, దేవుని చేతం. టుమారో ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. రేపు ప్రభు చేతిలో ఉందండి, మనం ఆయన చేతిలో ఉన్నాం. సో అన్నీ మన మంచి కొరకు
అన్నీ మన క్షేమం కొరకు, మన ఆశీర్వాదం కొరకు సమకూర్చబడి జరుగుతాయి. ఆయన చేస్తాడు. ఆయన పిల్లలు ఈ కోణాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. నా భారం నేనే మొయ్యాలేమో, ఈ బాధ్యత నేను చేయకపోతే ఎవరు మోసుకుంటాడు. నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీ కుటుంబ బాధ్యత కూడా దేవుడే మోస్తాడు. ఏం భయపడదు. నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ప్రభు వెనక కథలాడు. నువ్వు నమ్మకంగా ఆయన స్వరం విను, నమ్మకంగా ఆయన వెంబడించు, నమ్మకంగా లోబడు దేవుడికి. ఖచ్చితంగా ప్రభుని దీవిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆ అద్భుతమైన మాట అంటే దాని కరువు వచ్చినా నీకు సమృద్ధి ఉంటుంది. ఆమె వైరల్ ఫీవర్స్, దేశమంతా కరోనా ఉన్న నీకు కరోనా రాదు. ఆమేన్. ఐగుప్తు దేశం అంతా చీకటే, గోషేనులో వెలుగుందంట. ఐగుప్తు దేశం అంతా కప్పలు, పిల్లరా, మరి పేలు, మిడతలు, ఏమండి ఇవన్నీ వచ్చేసాయి. కానీ గోషేన్లో మాత్రం చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంది. గోషేన్ అంటే దేవుని యొక్క రెక్కల, దేవుని సన్నిధి. ఈరోజు ఆయన నీ కాపరిగా ఉంటే నీకు ఏమీ లోటు ఉండదు. ఆయనను కాపరిగా చేసుకుని ఆయన వెన్నగత నడిచినప్పుడు ప్రభుని జీవిస్తాడు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ దయచేసి కలలో ఉంచండి, ప్రార్థనలోకి ఉంచండి. లెట్స్ ప్రే. స్తోత్రం నాయన, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. అందరూ అలా కళ్ళు మూసుకొని తొందరగా ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని అవసరాలు సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ. పరిశుద్ధుడ నిత్యంగా ప్రయాణం స్తుతిస్తూ కనపరుస్తూ నీకు కొనియాడుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. స్తుతి ఆరాధనలో మీరు నాకు దిగి వచ్చారు ప్రభా. ఈ దినము శనివారం ఉపాస ప్రార్థన మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలయ తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి. అలాగే నాయన ప్రభా, ఈశ్వరు గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఎవరి బిడ్డ హృదయాలు తాకండి నాయన తండ్రి. యవన కాలను బిడ్డలను పశ్చాత్తాపు జీవంతో నింపండి ప్రభా. యవన బిడ్డ హృదయాలు తాకండి వేసే ఆ పశ్చాత్తాపు జీవంతో వారి హృదయాలు నింపమని అడుగుచున్నానయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు తీస్తున్నాం. సేవకులు ఎక్కడ వరకుంటే మన బిడ్డల మీద ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు గుడాల మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అంటే వారు యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా, యెహోషువలే మేము అంటే వారు యెహోవాను సేవించకపోయిన ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. అది కూడా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. బంధువులు, స్నేహితులు మాట్లాడు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబాన్ని దర్శించారు ప్రభా. తండ్రి ప్రభా, నాయన యేసయ్యా, నాయన దావీదు వలే ప్రభా తండ్రి అయా, నీ సన్నిధిలో ప్రభా మేము గోజాడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. దావీదికి కలిగిన ప్రభా విశ్వాసం మాకు కూడా దయచేయండి ప్రభా. దావీదు నాయన నీ ఎడల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో ప్రభా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసం మాకు దయచేయమని అడుగుతాం. సహాయం చేయండి ప్రభా. లైవ్ లేబర్ని విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శించండి. నీకు వందనాలు. నీ దాసును అభిషేకించారు, వాడుకున్నారు ప్రభా. నీకు వందనాలు. తండ్రి ప్రభా. అయ్యా నాయన ఏ సమస్య అయినా ప్రభా తండ్రి మీ వద్ద మేము ప్రార్థించినప్పుడు ప్రభా మాకు నాయన ఎంతో విజయం ఇచ్చావు తండ్రి. నాయన ప్రభా నాయన అయ్యా గులియాతుని ప్రభా సైతము ఓడించే ప్రభా కృపను తండ్రి, దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన ప్రేమ కృప మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా గులియాతు లాంటి సమస్యలను విడిపించమని అడుగుతున్నాను. సహాయం ఇచ్చిన ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు స్తుతులు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళని సంపూర్ణంగా నాయన స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతున్న సకల సమృద్ధి దయచేయండి ప్రభా. నిరాశ నిస్మలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి.
మా గృహాల నీ సన్నిధి నుంచి మాకు వెలుగు ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన శరీరం జరిగే ఆరాధనలో మీరు ఉండండి. ప్రతి మందిలో ఆరాధన చక్కగా జరగాలి ప్రభా. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి అయ్యా. సమస్యలు ఆటంకాలు ఇస్లాంలో ఎత్తివేమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ఇస్లాం పేద బిడ్డ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేద బిడ్డ సదుపాయాలు కలిగి చేయండి అయ్యా. ఇస్లాం పేద బిడ్డకు మంచి సదుపాయాలు కలిగి చేయమన్నట్టుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ యొద్ద మేము గోజాడినప్పుడు ప్రభా తండ్రి, అయ్యా ప్రభా నీ సన్నిధిలో ఆయన దేని గురించి అని మేము ప్రార్థించినప్పుడు ప్రభా విసుకక మాకు సమాధానం ఇచ్చావు తండ్రి. మేము మనుషుల యొద్ద ప్రభు వెళ్ళి అడగలేదు కానీ దేవా నీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించినప్పుడు మాకు నాయన నిత్యముగా సమాధానం దొరుకుతుంది ప్రభా. నిత్యముగా మీరు మాకు సహాయం చేయ దేవుడివే ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ నవంబర్ నెలంతా మీ నామాన్ని హెచ్చిస్తాం. ఈ నవంబర్ నెలంతా మీ నామాన్ని గణపరిచి హెచ్చించే కృప మాకు దయచేయమని సహాయం చేయండి ప్రభా. అయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చీకటిని బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పడిద్ర శత్రులై పట్టుమని అడుగుతాం. ప్రతి చీకటిని బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పడిద్ర శత్రులై పట్టుమని అడుగుతాం. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన చేర్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. షలోం. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ తెలుసుకుందాం. సాయంకాలం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.